ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ పరామర్శంలో గ్రహాల స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. జూలై 28 తారీఖు నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఆదివారం లేదా భానువారం, సూర్యుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈ వారంలో ద్వాదశ రాశుల వారు ఏ మంత్రాలని పఠించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు పొందుతారు అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. బోనాల పండగ విశిష్టత, ప్రాముఖ్యత గురించి, అలాగే శక్తి మాతలకు బోనాలు సమర్పించడం ద్వారా ఏర్పడేటువంటి శుభ ఫలితాల గురించి శ్రీరస్తంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళాష్టమి, రాత్రి 10:47 వరకు ఉంది. నక్షత్రం అశ్వని, మధ్యాహ్నం 3:54 వరకు ఉంది. అనంతరం నక్షత్ర భరణి. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈ వారంలో ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం. జూలై 28 అంటే ఆదివారం. ఈరోజు హైదరాబాద్ మహంకాళి అమ్మవారి జాతర. 31 జూలై బుధవారం, సర్వ ఏకాదశి. ఆగస్టు 2 శుక్రవారం, మాస శివరాత్రి. ఆగస్టు 3 శనివారం, ఆశ్లేష కార్తె ప్రారంభం. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలించినట్లయితే కుజగురుల సంచారం వృషభ క్షేత్రంలో కొనసాగుతుంది. రవి సంచారం, శుక్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, శుక్ర సంచారం కర్కాటక క్షేత్రంలో మరియు సింహక్షేత్రంలో కూడా ఉంటుంది. బుధ సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో కొనసాగుతుంది. శని సంచారం వక్రస్థితి, కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారం గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. సంభాషణ ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కూడా విజయాలు పొందగలుగుతారు. కుజ సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రమక్రమంగా పెంపొందింప చేసుకునేటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి కార్యాచరణ మాత్రమే ఉపకరిస్తుంది. రవి సంచారం ప్రతికూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. లాభస్థితిలో శని సంచారం వక్రస్థితి అయినప్పటికీ కూడా అనుకూలతని, స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాల్ని కలిగిస్తుంది. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈ వారం మేషరాశి వారు ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి, విజయాలు సాధ్యపడతాయి. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, కుజ సంచారం అత్యంత ప్రతికూలం. రవి సంచారం అత్యంత అనుకూలం. ఉద్యోగ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ధైర్య సాహసాలు కొనసాగుతాయి. మానసిక క్లేశాలు మహిళలకు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా విషయాలపై అవగాహనతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకి అత్యంత అనుకూలం. రాజకీయ రంగం వారికి కూడా అత్యంత అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆందోళన ఆర్థికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత క్రమక్రమంగా మాత్రమే సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారు ఓం శ్రీ నిత్యపుష్టాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆర్థిక విజయాలు కలిసి వస్తాయి, మనోవ్యాధులు దూరమవుతాయి. ఈ వారం మిథున రాశి వారి
ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి సంచారం ప్రతికూలం, కేతు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. శని సంచారం ప్రతికూలతని పెంచుతోంది. కుజ గురుల సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం మాత్రం అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు పట్టుదలతో కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా తగ్గుతాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు కొనసాగుతాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారు ఓం శ్రీ భక్త వక్షలాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే కుజ సంచారం, గురు సంచారం ఈ వారం అంతా మీకు అత్యంత అనుకూలం. రవి సంచారం ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం ధైర్య సాహసాలని కలిగిస్తుంది. ఆకస్మిక విషయాలు కూడా పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వచ్చినప్పటికీ సమాంతరంగా సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అష్టమ శని ప్రభావం అధికంగా ఉంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ అంతిమంగా ప్రతికూలతని, సమస్యల్ని కలిగిస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు మాత్రమే సాధ్యపడతాయి. రాజకీయ రంగం వరకు అత్యంత ప్రతికూలత ఉంటుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి, మనోవ్యాధిని కలిగిస్తాయి. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారు ఓం శ్రీ కాత్యాయన్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం కూడా అత్యంత ప్రతికూలం. కుజ సంచారం అనుకూలం. బృహస్పతి సంచారం ప్రతికూలం. శని సంచారం ప్రతికూలతని పెంచుతోంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. గతంలో వేగంగా చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఇప్పుడు తగ్గుతుంది. ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణ ద్వారా, ఆకర్షణీయమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్లో విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో పటుత్వం పెరుగుతుంది. ఆధిక్యత కొనసాగించగలుగుతారు. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారు ఓం శ్రీ శంకరాత్మజాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కేతు సంచారం, రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. బృహస్పతి సంచారం, కుజ సంచారం అనుకూలం. రవి, బుధ, శుక్రుల సంచారం కూడా అత్యంత అనుకూలం. శని సంచారం అత్యంత అనుకూలం. కాబట్టి చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. గతంలోని పరాభవాలు ఇప్పుడు అనుకూలంగా మారతాయి, అభివృద్ధిని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. గృహరీత్యా మహిళలు అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కన్యారాశి వారు ఓం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విజయాలు
ఆకస్మికంగా ప్రాప్తిస్తాయి. అదృష్ట సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, కుజ సంచారం అత్యంత ప్రతికూలం. శని సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. కేతు సంచారం అనుకూలంగా ఉంది. అలాగే రవి సంచారం కూడా అనుకూలంగా ఉంది. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కారాలు లభిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా ఏర్పడినటువంటి ఇబ్బందులు ఇప్పుడు అధిగమించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అవరోధాలు ఏర్పడినప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో ఆకస్మిక విరోధాలు ప్రబలమవుతాయి. తద్వారా సమస్యలు జటిలమవుతాయి. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని, ప్రమాదాలని దూరం చేసుకుని అనుకూలత సాధించడానికి, విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారు ఓం శ్రీ ఆదిదేవాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం, కుజ సంచారం సామాన్యం, శని సంచారం అనుకూలతని ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. వక్ర స్థితి కాబట్టి మెరుగైనటువంటి అవకాశాలు మెల్లమెల్లగా లభిస్తాయి. గతంలో నష్టపోయినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత అనుకూలంగా మారుతుంది. వివాహాది శుభకార్యాలపై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. మహిళలు సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహంలో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి ఉపకరిస్తుంది. ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని కూడా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృశ్చిక రాశి వారు ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుజ సంచారం అనుకూలంగా ఉంది. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. బలమైనటువంటి శత్రుత్వాలు పెరిగేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. రాహు సంచారం ప్రతికూలం. కేతు సంచారం ద్వారా మోసపూరిత వాతావరణం ద్వారా నష్టాన్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు కొనసాగుతాయి. ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుస్సు రాశి వారు ఓం శ్రీ శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రాహు సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. పట్టుదలతో కార్యక్రమం నిర్వహించి విషయాలు పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కఠిన సమస్యల్ని కూడా ఎదుర్కొనేటువంటి సమర్థత కలిగి ఉంటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. శని సంచారం ప్రతికూలంగా ఉంది. ఏలినాటి శని కారణంగా విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని
దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మకర రాశి వారు ఓం శ్రీ నవదుర్గాయే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని సంచారం ఏలినాటి శని కారణంగా ప్రతికూలతను పెంచుతుంది. రాహు సంచారం, కేతు సంచారం అత్యంత ప్రమాదకరం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు, ఆకస్మిక ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అర్ధాష్టమ బృహస్పతి, అర్ధాష్టమ కుజ ప్రభావం కూడా అధికంగా ఒత్తిడిని పెంచుతుంది. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ అంతిమంగా ప్రతికూలతను పెంచుతుంది, సమస్యలుగా మారుతుంది. కాబట్టి జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు, ప్రయత్నాలు మాత్రమే ఉపకరిస్తాయి. వ్యవసాయ రంగం వరకు ఆర్థిక ఇబ్బందులు ప్రబలమవుతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు కొనసాగించలేకపోతారు. గృహ విషయాల్లో ప్రాముఖ్యత తగ్గుతుంది. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం కూడా సమాంతరంగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ శాంభవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ వారం మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుజ సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం, మనోధైర్యాన్ని కలిగిస్తుంది. సమస్యలు వచ్చినప్పటికీ యుక్తితో, నేర్పుతో, నైపుణ్యంతో ఎదుర్కొని అంతిమంగా పరిష్కారాలు పొందగలుగుతారు. రాహు సంచారం ప్రతికూలం, కేతు సంచారం కూడా ప్రతికూలం. మిత్రుల ద్వారా, నమ్మిన వారి ద్వారా కూడా మోసపూరిత వాతావరణం కొనసాగేటువంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ మహిళలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తట్టుకుని వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. క్రీడారంగం వారికి కూడా. యోచించగా ఈ వారం మీన రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీన రాశి వారు ఓం శ్రీ శివస్వామిని నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు అధిగమించగలుగుతారు. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో లభించాలని, తద్వారా విషయాలు పొందాలని, నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించి ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు హైదరాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు జాతర జరుగుతుంది. సృష్టి స్థితి లయకారిణి అయినటువంటి జగన్మాత ప్రకృతి స్వరూపంగా శాకంబరీదేవిగా ఆవిర్భవించిందని పురాణవచనం. ఆషాఢమాసంలో అమ్మవారిని జగన్మాతగా, గ్రామ దేవతగా పూజించే సంప్రదాయం ఉంది. దీన్ని ఆషాఢం జాతర లేదా బోనాలు అనే పేరుతో పిలుస్తారు. బోనాలు అంటే భోజనాలు అని అర్థం. మానవులకు హాని కలిగించేటటువంటి ప్రాణాంతకమైన వ్యాధులు దరిజేరకుండా అమ్మవారిని ఆరాధించి ప్రార్థించటమే బోనాలులో దాగి ఉన్న పరమార్థం. బోనాలంటే భోజనాలు అని అర్థం. అమ్మవారు చిత్రాన్న ప్రియ అని స్తోత్రాలు చెబుతున్నాయి కాబట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు సమర్పించడమే బోనాల్లో దాగి ఉన్నటువంటి పరమార్థం. బోనాలు సందర్భంగా ఎవరికి వారు ఏ రకంగా నైవేద్యం పెడతామని మొక్కుకున్నారో ఆ విధంగా వండి సమర్పించి తమ కృతజ్ఞతను చెప్పుకుంటారు. చక్కెర పొంగలి, బెల్ల పొంగలి, కట్టె పొంగలి, పసుపు అన్నము, ఇలా రకరకాలుగా బోనాలు ఉంటుంది. ఆషాఢం జాతరలో అమ్మవారికి బోనాలు సమర్పించే మహిళామణులు చక్కగా శిరస్నానాన్ని ఆచరించి నూతన వస్త్రాలు ధరించి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. చక్కగా అలంకరించినటువంటి ఒక పాత్రలో అన్నాన్ని ఉంచి వేపాకులతో చుట్టూ కట్టి దాని మీద మూత పెట్టి మూత మీద పవిత్రంగా దీపం వెలిగించి తల మీద పెట్టుకుని వచ్చి లక్షలాది మంది స్త్రీలు అమ్మవారికి భక్తితో బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. స్త్రీలు ముఖం నిండా పసుపు రాసుకొని తడి వస్త్రాలతో రావటం అనేది ఈ బోనాల్లో ఉన్నటువంటి ఆచారం. ఇలా అమ్మవారికి బోనాలు సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై సంపూర్ణంగా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు.
వాస్తుశాస్త్రరీత్యా మనం పాటించేటువంటి విధి విధానాలే మన జీవితంలో అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. దేవుని గది యొక్క మందిరాన్ని ఇంటికి ఈశాన్యంలో ఉండే విధంగా నిర్మించుకోండి. మందిరంలో మాత్రం అనునిత్యం నిత్య దీపారాధన చేస్తుంటే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేత దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు. దీపారాధన చేసేటప్పుడు కూడాను కుందులు పెట్టి దీపారాధన చేసేటప్పుడు కుంది కాస్త ఎత్తుగా ఉండాలి. మరి చిన్న కుంది పెట్టి దీపారాధన చేయకూడదు. మన యొక్క వయసును బట్టి అక్కడ కుంది ఎత్తు కూడా పెంచి ఉండాలి. అలాగే కుందితో దీపారాధన చేసేవాళ్ళు కింద ప్లేటు పెట్టి తర్వాత కుంది పెట్టి దీపారాధన చేయటం మంచిది. ఆ ప్లేటు కింద స్వస్తిక్ గుర్తు వేసి ముగ్గు వేసి దీపారాధన చేస్తే శతవిధాలా కూడాను బాగా కలిసి వస్తుంది. దీపారాధన ఆచరించే విధి విధానం చాలా గొప్పది. అంతేకాకుండా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా శనగ నూనెతో దీపారాధన చేయకూడదు. ఆ నూనెతో దీపారాధన చేస్తే చాలా దరిద్రం వస్తుంది. ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఈ నూనెలు వాడటం దీపారాధనలో చాలా విశిష్టం. ఫ్రిడ్జులు, గ్రైండర్లు, మిక్సీలు ఇంటికి కానీ వంటగదిలో కానీ ఆగ్నేయ దిశలో ఉంచటం మంచిది. వంటగదిలో వంటకు ఏర్పాటు చేసేటువంటి ప్లాట్ఫామ్ ఆగ్నేయంలో ఏర్పాటు చేయటం శతవిధాలా మంచిది. తూర్పు ఉత్తర గోడలకు తగలకుండా కడితే ఇంటి ఇల్లాలు సుఖంగా ఉండటమే కాక సౌభాగ్యాన్ని కూడా పొందగలుగుతుంది. బియ్యం డబ్బా గదిలో వాయువ్య దిశలో పెట్టాలి. ప్రతిరోజు ఉదయాన్నే ఇల్లాలు స్టవ్ను శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టి నమస్కరించి వంట ప్రారంభించటం చాలా మంచిది. గ్యాస్ స్టవ్కి నమస్కారం చేసి వంట ప్రారంభిస్తే చాలా మంచిదండి. ముందు వంటను పాలతో ప్రారంభించండి. 3 సార్లైనా పొంగితే ఆ రోజంతా శుభమే జరుగుతుంది. తదుపరి ఏ పదార్థమైనా సరే వండుకోవచ్చు అంటుంది శాస్త్రం. ఎటు మొట్టమొదటిసారిగా కాఫీయేగా మనం పెట్టుకునేది కాబట్టి పాలు 3 సార్లు పొంగేట్టుగా చూసుకోండి. కింద పొర్లిపోకుండా అట్లా పొంగొచ్చేట్టుగా చూసుకోవడం. మళ్ళీ ఇంకోసారి అలా చేసుకొని గనక కాఫీలు కనుక పెట్టుకుని తాగితే సరిపోతుంది. సర్వే జనా సుఖినో భవంతు.